హాయ్ హలో అందరికీ నమస్తే శుభోదయం. వెల్కమ్ బ్యాక్ టు SSVNAG PRASH. మనం చెప్పుకుంటున్న రెఫ్రిజిరేటర్ల ప్రిజర్వేటివ్స్. పిల్లల పేర్లు చెప్పి ఇవన్నీ అసలు కొనడం మానేసేయండి. మీ ఆ జిహ్వ చాపల్యాన్ని తగ్గించుకోండి. నేను చాలామంది ఇళ్లల్లో చూశానండి, ఫ్రిడ్జ్లో ఖచ్చితంగా 2-3 కూల్ డ్రింక్ బాటిళ్ళు సాసులు ఉండవలసిందే. ఒకటి అయిపోగానే ఇంకోటి అక్కడ రీప్లేస్ అవుతూ ఉంటుంది. మళ్ళా వీళ్ళు మన పాతకాలపు చిక్కుడుకాయ, కరివేపాకు, కొత్తిమీర, తోటకూర, పాలకూర, బెండకాయ, దొండకాయ, కాకరకాయ, ములక్కాడ ఇవన్నీ తినరండి. ఇవి తినరు. వీటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు చెప్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ చేయడం చేతగాని వాళ్ళే వాటికి వెళ్తారు. ఇది నా అబ్జర్వేషన్లో తేలిన నగ్న సత్యం. దయచేసి పిజ్జాలు, చీజులు, తర్వాత కూల్ డ్రింకులు, వివిధ రకాలైన సాసులు వినియోగం తగ్గించుకోండి. సాసు మన ఇళ్లలో కూడా మనం తయారు చేసుకోవచ్చు. అలాగే అసలు కరోనా ఈ వైరస్లని కాదు, అసలు కూల్ డ్రింకులు మంచివి కాదని ఎప్పటి నుంచో చెబుతున్నారు. కనుక పిల్లల పేరు చెప్పి పిల్లల మీద రుద్దేసేసి మీ జిహ్వ చాపల్యానికి కావలసినట్టుగా ఉండకుండా మీ జిహ్వ చాపల్యాన్ని తగ్గించుకొని ఈ ఫ్రిడ్జ్ల్లో పెట్టడాలు మానుకోండి. తర్వాత కొంతమంది ఇళ్లల్లో అండి 1/2 కిలో కూర వండుతారండి. ఆ ఇంట్లో 5 మంది ఉంటారు. సరే, వారి స్థితిగతుల్ని బట్టి తక్కువ ఎక్కువ చేసుకుంటే మనం అనే రకం కాదండి. మన ఛానల్ అలాంటిది కాదు. వారి స్థితి తక్కువ, 5 మంది ఉన్న 1/2 కిలో కూర వండుకుంటారు. అది తప్పు కాదు. అలాంటి వాటిని మనం అసలు వ్యంగ్యపరచం, పాయింట్అవుట్ చేయం. చాలామంది స్థితిగతులు బాగున్నప్పటికీ వివిధ కారణాలకి 1/2 కిలో కూర వండుతారండి. అది మధ్యలో పెడతారు. ఆ కూర గిన్నె చూడగానే ఎవరు కూడా సరిగా తినరు. కాస్త జ్ఞానం ఉంటుంది కదండి, ఎవరు సరిగా తినరు. దాంతో అయ్యో చూసారా 1/2 కిలో వండినా మిగిలిపోయింది, మన ఇంట్లో తినరు కూరలు అంటూ ఆ మిగిలిన కూరను తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెడతారు. అసలు వీళ్ళు వడ్డించేటప్పుడే ఉన్న 5గురికి 1/2 కిలో కూర సర్ది వేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక పెద్ద సైకలాజికల్ ప్రాబ్లం వాళ్ళకి. పొద్దుట వండుకున్నది పొద్దుట సర్దేసుకోవాలి. రాత్రికి వండుకోలేము, పిల్ల పెద్ద ఉంటారంటే ఫస్టే రాత్రికి కొంచెం విడిగా తీసేసుకుని పొద్దుటికి ఎంత కావాలో అంత విడిగా పెట్టేసేసుకుని సర్దేసుకోవాలి. ఇలాంటి ప్లాన్ కానీ ఏమీ ఉండదండి వీళ్ళకి. ఆ కూరలు, పప్పు కూడా అండి, పప్పు, కూరలు, పులుసులు, చార్లు అన్నీ ఆ ఫ్రిడ్జ్లో పెడతారు. నిన్న పెట్టింది మళ్ళీ ఇవాళ తీసి సర్దేయరు. మళ్ళీ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా మేము వండుతామని భర్తకిను 10 మందికి చెప్పుకోవడానికి. నిన్న పెట్టింది ఇవాళ మళ్ళీ సర్దరు. రేపు సర్ది వేసేయరు, ఎల్లుండు సర్ది వేసేయరు. సోమవారం ఫ్రిడ్జ్లో పెట్టిన దాన్ని శనివారం మళ్ళీ ఓపెన్ చేస్తారు, ఫ్రిడ్జ్ నుంచి రీఓపెన్ చేస్తారు. ఫ్రిడ్జుల్లో కూరలు, పప్పు, చార్లు, పులుసులు ఒకవేళ అధికంగా మిగిలిపోయి ఎవరిళ్లల్లో అయినా పెట్టుకుంటే పక్క రోజునే వాడేసుకోవాలండి. అసలు అలాగా మిగలకుండా ఎంత కావాలో అంత వండుకొని సర్దేసుకోవాలండి. ఇది చాలా ఉత్తమమైన విషయం. ఇది మనం తీసుకోవాల్సిన 3వ జాగ్రత్త. ఇక తర్వాత జాగ్రత్త, చాలామంది అండి, కోటాను మంది బయటికి వెళ్ళి వస్తే మంచాలు ఎక్కి కూర్చుంటారు. మళ్ళీ వీళ్ళ భర్తలు పొరుగాడి పక్కింటాడి భార్యని విమర్శిస్తూ ఉంటారు. అదే ఆ పాయింట్ కూడా వద్దామండి, ఆ పాయింట్ కూడా చెప్పుకుందాం, మనం చర్చించుకుందాం. అప్పుడైనా బుద్ధి వస్తుందేమో అటువంటి భర్తలకి, భార్యలకి. మన ఛానల్ ద్వారా కొన్ని కుటుంబాలు బాగుపడతాయేమో. బయటికి వెళ్ళి వస్తే కారులో వెళ్ళండి, విమానంలో వెళ్ళండి, బయటికి వెళ్ళి వస్తే విశ్వంలో మంచితో పాటు కొంత నెగిటివిటీ కూడా ఉంటుంది. గాలి అవనివ్వండి, ధూళి అవనివ్వండి, దాన్నే గాలి ధూళి ఉంటాయర్రా అంటారు మన వాళ్ళు. గాలి ధూళి అంటే దెయ్యం భూతం కాదండి. ఈ విశ్వంలోని గాలిలో, అట్మాస్ఫియర్లో కొంత నెగిటివిటీ ఉంటుంది, కొంత కాలుష్యం ఉంటుంది. నెగిటివిటీ అంటే కాలుష్యం ఉంటుంది. అలాగే ధూళి అంటే దుమ్ము.
ఆ దుమ్ములో కొంత ఆ దుమ్ము కాలుష్యం కాళ్ళకి విమానంలోనో కార్లల్లోనో తిరిగేసేసినా కానీ కాళ్ళకి ఏదో రకంగా చేరుతుంది. బయటికి అడుగు పెడితే కార్లల్లో తిరుగుతున్నారు ఈ మధ్య అందరూ. దాంతో ఏమీ ఉండదు అనుకుంటున్నారు. ఇదొక పెద్ద సైకలాజికల్ సమస్య నేడు ప్రస్తుత సమాజంలో. ఎట్లాగో అట్లాగా గాలి ధూళి మనకి చేరతాయి. గనుక బయటికి వెళ్ళి వచ్చిన వెంటనే ఇదివరకటి రోజుల్లో లాగా ఇప్పుడు పెరడులు అవి లేవు, బయట కాళ్ళు కడుక్కోవడానికి కుదరదు. కాబట్టి దాన్ని అవకాశంగా తీసుకుని మాట్లాడకూడదండి విచిత్రంగా, విడ్డూరంగా, వితండంగా. సరాసరి ఇంట్లోకి వచ్చేసేసి బాత్రూంలోకి వెళ్ళి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. వీలైతే సోపుతో కడుక్కోవాలి. ప్రస్తుత పరిస్థితి అలా ఉంది. కాబట్టి మరొక 4-5 వీడియోలు చేసుకుందామండి. ప్లీజ్ డూ వాచ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. SSVNAG PRASH.